ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్త్యైకరూపిణ్యై ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. మొగలి చల్ల వేణుగోపాల దత్తాత్రేయ స్వామిని ఓం రాం ఓం జాం ఐం ఓం రాం ధూం త్రం ఓం నమః శివాయ. వేణు దత్తాత్రేయ నమః. ఓం ఐం ద్రౌ బ్రూం శ్రీం వేణు దత్తలక్ష్మీదేవ్యై నమః. ఓం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం కమలాల శ్రీమేరుచక్రమా నమః. ఓం శ్రీమాత్రే నమో. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ తాళ్లపాకన్నమాచార్య స్వామిని నమః. శ్రీ తాళ్లపాకన్నమాచార్యుల చరితామృతము శ్రీ ద్వితీయోధ్యాయం కలిపురుషుడు హరి సందేశం హెచ్చరిక. మొదటి అధ్యాయంలో కలియుగం ఏ విధముగా ఆరంభమాయను, కలియుగమునందు మోక్ష సాధన విధానము ఎట్టివో తెలుసుకుంటుంది. పరీక్షిత్ మహారాజు అంతటి వాడినే కలిపురుషుడు తన ఇంద్రజాల మాటకారితనముతో గురిడి కొట్టించి చివరకు అతని మరణమునకు హేతువాయను కదా. తదుపరి కాలము గడుచుకొలది కలి ప్రభావము దినదిన ప్రవర్ధమానమవసాగం. భూమిపై ముఖ్యముగా మానవులపై కలి తన ప్రభావమును అత్యధికముగా ప్రసరింపజేసి జనులను కకళావికలను చేయుచు అలఘములను కల్పించుతూ మనుషులలో స్వార్థమును గుణమునకు అరిషద్వర్గాది వికారములకు మూల స్తంభముగా తానై నిలిచి పుణ్యకార్యములన్న వానిని జరుగనీయక చేయసాగాను. వేదముల ప్రాముఖ్యం పఠనాది కార్యములను వేద విధులు విడిచివేయసాగాను. పండితులు తమ ఘన పాండిత్యము ప్రదర్శించుటకు మారుగా ధన పాండిత్య ప్రదర్శనములపై ప్రాకులాడసాగి మానవుల మధ్య నాస్తిక భేదములు ఏర్పడి ఉచ్చ నీచములను మరచి తమలో తాము అనేక అజ్ఞాన గురువులను మిథ్యా గురువులను నమ్మి చెడిపోసాగి పాపములు చేయి వారి సంఖ్య విపరీతముగా పెరిగిపోసాగిన. జ్ఞానం మూలం ఇదం జగత్తన్న నానుడి స్థానమున ధనం మూలం ఇదం జగత్తన్న నానుడి ఎక్కువగా జనులు కాంత కనకదాసులయ్యి తమను కన్నవారని కట్టుకున్నవారని తాము కన్నవారని చూడజేయాలని కళ్ళు ఉన్న కబోధుల తీరున మారసాగి యజ్ఞ యాగాది క్రతువులు చేయువారు కరువయ్యి దేవతలకు హవిస్సులు సమర్పించమానిది. హవిస్సులు సమర్పించనందున అష్టదిక్పాలాది దేవతలు సురులు శక్తిహీనులయ్యి ఋతుక్రమానుసారములు మారిపోయి ప్రకృతి వైపరీత్యములు కరువు విలయ తాండవం చేయసాగాను. కులపు కుమ్ములాటలు అవినీతి రాజ్యపాలకుల ధర్మ పరిపాలన మొదలయ్యాయి. సువిశాల ప్రపంచము వివిధ ఖండములుగా దేశములుగా విడిపోయి నీతి నాది అను భేదభావములు పెచ్చురిల్లేను. ఇవన్నీ చూచిన మునులు తపస్సులు యోగులు దేవతలు కలిచేష్టల వణకసాగి పరుగున బ్రహ్మలోకమును చేరి బ్రహ్మదేవుని ప్రార్థించి తమను కాపాడమని అందుకు తాను యుగధర్మమునకు అతీతుడను గానని అశక్తుడనని పలికి వారితో కూడి కలి సమస్యను పరిష్కరించమని కైలాసమునకు ఈశ్వరుని చెంతకు చేరి తమ సమస్యను కలిబాధలను నివేదించ తాను ధర్మమునకు అధిపతిని గాని అధర్మపు కలి విషయమున ఏమియూ చేయజాలని పరమేశ్వరుడు వలుక అందరూ కలిసి జగన్నాథకు సూత్రధారి యొక్క జగన్నాథుని శ్రీమన్నారాయణుని చేరి తమ బాధల మానవుల ఇక్కట్లను కలి ప్రభావం వలన గతి తప్పిన ధర్మమును సరియగు రీతిన సరిచేయమని పలు రీతుల ప్రార్థింప అందులకు శ్రీమన్నారాయణుడు చిరునగువుతో తానున్ను యుగధర్మము సొల్పు వారికి ఎదురు చెప్పనని కానీ తప్పించుకును మార్గములను చెప్పుదును అని కలిపురుషుని తన ఎడకు రప్పించను. శ్రీమన్నారాయణ్ణి కడకు వస్తున్న కలిని చూచి బ్రహ్మ ఈశ్వరాది దేవతలు మునులు యోగులు తపస్సులు ఋషులు భయ విహ్వలులైంది. కలి రూపముకడు అసహ్యముగా ఒక చేత కామ సంబంధ అంగములను మరొక చేత కనకమును బట్టి సాగిన నాలుక దుర్గంధభరిత శరీరధారుడై కుంటి నడక యంఘ్యపు నవ్వులతో విగుప్సాకర కంటి చూపుల కన్నులతో శ్రీమన్నారాయణ్ణి సన్నిధికి చేరి ఒక వంకర నవ్వుతో దొంగ నమస్కారముల చేయుట దూచి అతన సూత్రధారి అందరినీ పాత్రదారులు చేసి
ఆటలాడు శ్రీహరి శ్రీగంట కలి పురుషుని చేష్టలన్నీ గమనించి అచ్చోట తన దరి వచ్చిన మునులు యోగులు తపస్సులు ఋషులు బ్రహ్మాది దేవతల వెన తీరున ఈ విధముగా పలుకతొడంగెను. ఓ కలిపురుష, నీవు నీ ధర్మమును నెరవేర్చుతున్నావు, అందుకు నీకు నేను అడ్డుపడాను. మానవుల సుఖదుఖముల వారి వారి పాపకర్మ కర్మల ఫలములని నీ ప్రభావం వారిపై ఖచ్చితముగా పడుచునే ఉండి వారి జన్మ మరణ చక్ర భ్రమణ సంచారులై పొరలియాడుచునే ఉందురని నీ దృష్టి పడిన వారు కాంత గనకపుదాసులై కాని కార్యములెల్లా చేయుచు మదోన్మత్త చిత్తులై మధుపానాది శాస్త్రాల పరిమితులే లేని దుష్టకార్య నిర్వాహకులై నా సఖ్యత విడిచి విముఖత పెంచుకొని చివరకు అధర్మమునే ధర్మము అని నమ్మి సంచరించుచుందురు కదా. అట్లు నీవు నీ దృష్టినెల్లా అందరిపై సారించిన అధర్మము పెచ్చు మీరు అప్పుడు ధర్మ పరిరక్షకుడనగు నేను అవతారము దాల్చి అవతార కార్య సమాప్తికై నిన్నే అంతముందించవలసి రావచ్చును. అట్లయినా నీ పరిసమాప్తి యుగ కాలమునకు ముందే జరిగి తిరిగి కృతయుగము సృష్టి విరుద్ధముగా మొదలుగా వలసి వచ్చును. నా తత్వము సంపూర్ణముగా తెలియను కదా. ధర్మము నశించుగాలమున నేను తప్పక అవతరించి సృష్టిన ధర్మము పాదుకొల్పవలేను కదా. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. భగవద్గీత 4వ అధ్యాయం 7-8 శ్లోకం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏ ఏ సమయమున ధర్మమునకు హాని కలుగునో అధర్మము పెచ్చురిలును అరాచకత్వము పెరుగును ఆయా సమయమున నేను అవతరించుదును. సాధు సత్పురుషులను పవిత్రులను రక్షించుటకు చెడుని వినాశము చేయుటకు తిరిగి ధర్మమును స్థాపించుటకు నేను అవతరించుదును అని నీకు తెలియనిది కాదు. కృతయుగమున సత్య సంధానం ఒక్కటే రాజ్యమేని ధర్మము 4 పాదముల నడయాడని. త్రేతాయుగమున రావణ కుంభకర్ణాది కొద్దిమంది రాక్షసుల వల్ల ధర్మము 3 పాదముల నడయాడని. అందుచే వారిని సంహరించి ధర్మస్థాపన చేయ నేను శ్రీరామచంద్రునిగా అవనిన అవతరించితిని. ద్వాపరమున రక్కస గుణోపేతుడైన కంస దంతవక్ర శిశుబాల దుర్యోధనాది వారిని సంహరించి ధర్మమును 2 పాదముల నడయాడజేయ కృష్ణావతారమును దాల్చితిని. నేటి నీ కలియుగ ప్రభావమున అణువణువున నీ ప్రకోపితులైన మానవులే రాక్షస గుణముల అరిషడ్వర్గ విరాజితులై అడుగడుగున పారాడుతూ ధర్మము ఒంటికాలిపై నడయాడుచున్నది. కనుక నీవు నీ ప్రభావముని ఎంత ఎక్కువగా చూపుట మొదలైన నేను అంత తొందరగా అవతరించవలసి వచ్చును, నిన్నే సంహరించవలసి వచ్చును అని శ్రీమన్నారాయణుడు బల్కంత కలి. ప్రభో శ్రీమన్నారాయణ, మరి ఇప్పుడు నన్నేమి చేయముందు? యుగధర్మము పాటింపవలదు అందునా? యుగధర్మము పాటింపవలదు అందువా? నన్ను ఇప్పుడే అంతముందించి సృష్టి విరుద్ధముగా సృష్టి స్థితి లేకార స్వరూపడవకు నీవు ప్రవర్తింతువా అని శ్రీమన్నారాయణుడిలో చెప్పదొడంగను. ఓ కలిపురుష, నీ ధర్మము నీవు నెరవేర్చు, కానీ కొంతమంది సత్పురుషుల జోలికి మాత్రము వెళ్ళవద్దు సుమా. ఏలైన వారు సదా నన్ను ధ్యానించుతూ నన్నే తమ హృదయపీఠమున నిలుపుకొని నవవిధ భక్తి మార్గములలో ఏదో ఒక మార్గమును అనుసరించి పరిపూర్ణ సాధన చేసి నా యందే మనస్సును నిలిపి కొన ఊపిన కూడా నా నామమునే పలుకుచు రూపమునే తలయుచ్చు దేహముని విసర్జించి నన్నే చేరదూచుతుందురు. అట్టి వారి జోలికి నీవు పోవద్దు. అట్లే కలియుగమున వెంకటాచల పర్వతమున నేను శ్రీనివాసునిగను ఈ భూదేవేరులు ఇరువురు గూడి ఉండ గోవింద గోవిందాయని నా నామమునే పలుకుచూ నన్నే స్మరించుతూ ధర్మబద్ధులై బ్రతుక నేర్చిన నా పరమభక్తుల జోలికి కూడా నీవు పోవద్దు. యజ్ఞయాగాదులు అర్చనులు కైంకర్యములు నా హరిగాథలు దైవనామ స్మరణలు జరుగు ప్రదేశముల నీవు సంచరించవద్దు. ఏలయన అట్టి ప్రదేశముల నేనే ఉండి నా భక్తులను పరిరక్షించుకుంటుంటుగాన. కావున వేయేల ఈ కలియుగమన
ఎవరైనా సరే నవవిధ భక్తి మార్గముల ఏదో ఒక మార్గమును చేపట్టి వారి గడకు గాని నన్నే నమ్మిన వారి గడకు గాని వెళ్ళవద్దు. ఎక్కడెక్కడ అధర్మ అసత్య అరాచకములు దూద వేశ్య కనక కాంతాలోలురై నా భక్తులు గాని వారి ఉందురో అట్టి ప్రదేశములన్నీను నీకు ఆవాసయోగ్యములు. నీ యుగధర్మమును కర్తవ్య పాలనను బహు చక్కగా నెరవేర్చుకునవచ్చును. సద్గురువులను ఆశ్రయించిన వారి జోలి కూడా నీవు వెళ్ళవద్దు అని శ్రీమన్నారాయణుడు కలిపురుషునికి హితోపదేశములు చేసి దేవతలకు మునులకు ఋషులకు తపస్సులకు అభయమిచ్చి తన భక్తుల ధర్మ పరిరక్షణార్థం తాను సదా సిద్ధముగా నందును అని ధైర్యవచనములు చెప్పి పంపారు. శ్రీమన్నారాయణుని మాటలు విన్న వారు అందరూ అట్లే శ్రీహరి ఆజ్ఞను పాలించుమని చెప్పి వారి వారి నిజలోకములకు ఆశ్రమములకు వెడలిపోయి తదుపరి కలిపురుషుడు భూలోకమున చేరి తన ప్రభావమును మనుషులపై ప్రసరింపజేయు వేళ వారిలో శ్రీమన్నారాయణుడు చెప్పిన నవవిధ భక్తి పాటించు గుణములున్నవియో లేవో ఒకటికి 2 మార్లు చూసుకొని తన పాత్ర పోషించ మొదలెట్టారు. శ్రీమన్నారాయణుడు తనకు ఇచ్చిన సందేశమును హెచ్చరికలను సదా గుర్తుంచుకుని కలి ప్రవర్తించసాగారు. ఇది ఈ తాళ్లబాగనమాచార్య పఠితామృతమున కలిపురుషుడు శ్రీహరి సందేశము హెచ్చరిక ద్వితీయోధ్యాయ సంపూర్ణం. ఓం నమో వెంకటేశాయ. ఓం తాళ్లబాగన్నమాచార్యాయ నమః. ఓం తాళ్లబాగన్నమాచార్య చరితామృతం తృతీయోధ్యాయం శ్రీమన్నారాయణుడు సంకీర్తన ప్రియత్వం. ఈ విధముగా కలిగి శ్రీమన్నారాయణుడు చేసిన సూచనలు హెచ్చరికలు విని కలిపురుషుడు తన కర్తవ్య నిర్వహణ చేయుటకై భూలోకమునకు మునులు ఋషులు తపస్సులు తురులు మున్నగు వారు వారి వారి నిజ ఆశ్రమములకు లోకములకు వెడలిపోయింది. కలిగి చెప్పినవి నవవిధ మార్గం భాగవతోత్తముల జోలి వెళ్ళరాదని శ్రీమన్నారాయణుడు చేసిన సూచనలు మోక్ష సాధన విధానములను అచ్చోటనే వైకుంఠపురిన పాదసేవలు చేయు శ్రీదేవి భూదేవి ఇరువురును కూడా విని తదుపరి స్వామి మీరు చెప్పిన నవవిధ భక్తి మార్గములలో మీకు ప్రియమైన అత్యంత ప్రియమైనవి ఏవి అనడుగా అంత శ్రీమన్నారాయణుడు అందు ముఖ్యముగా నామస్మరణగా కీర్తన ఆత్మనివేదనలు అన్న నాకు ప్రీతి పాత్రమైనవి. అందున కీర్తన ఎన్న నాకు అత్యంత ప్రియమైనది అని శ్రీహరినుడు అందులకు శ్రీ మహాలక్ష్మి కీర్తన ఎన్న తమరికేల అత్యంత ప్రియమైనది అని అడుగా ఏవి అది రహస్యము చెప్పరాదు అని ముసిముసిగా నగయుచూ మాట చూడ శ్రీ మహాలక్ష్మి నాథా నేను నీ అర్ధాంగిని ప్రియపత్నిని కదా నన్ను నీ హృదయములో నుంచుకొని తిరుగాడుతుందువు. అందులకే కదా తమరికి శ్రీనివాసుడు అన్న నామధేయం వచ్చినది. నాకు చెప్పకూడని రహస్యములు కూడా మీకడ నున్నవన్నమాట అంటూ చిరుకోపమును ప్రదర్శించుడదూచిన ఆదిశేషునిపై పవళించి ఉన్న శ్రీమన్నారాయణుడు లేచి కూర్చున్న ఆదిశేషుడు తన ఆకృతిని శ్రీదేవి భూదేవి సమేత శ్రీమన్నారాయణుడు కూర్చున్న వీలగు ఆసనముగా మారి తానున్ను తన ప్రభువుకు శ్రీహరి చెప్పబో విషయముల వినగోర కుతూహలుడాయను. అంత శ్రీహరి తన దేవేరి ఇరువురితో ప్రియ సతులారా నాకు కీర్తనము అన్న అత్యంత ప్రీతి ఏలయన నవవిధ భక్తి మార్గములలో మిగతా 8 విధానములను ఒక్కొక్కింటిని విడివిడిగా ఆచరించి సాధన చేసి నన్ను చేరుకునవచ్చు. కానీ కీర్తనము యందు అన్ని విధములు అనగా శ్రవణ నామస్మరణ పాదసేవ అర్చన వందన దాస్య సఖ్యత ఆత్మనివేదనములు అను మిగిలిన 8 భక్తి మార్గములు మిళితమయ్యుండి నా భక్తుల మనస్సు నాయందే నిలిచిపోయి సదా నామస్మరణలు మానసిక అర్చనల పదసేవల వందన దాస్య సఖ్యత భావనలతో నుండి చివరకు ఆత్మనివేదన చేసి సర్వస్య శరణాగత తత్వులై నిజ హరిభక్తులై నన్నే చేరుకునగలరు. అంతేగాక సందర్భానుసారము సంకీర్తనల ద్వారా నన్ను కీర్తించు భక్తుల మనోభావములు అనగా వారి స్థితి పరిస్థితి ఆధ్యాత్మిక మానసిక వైరాగ్య జ్ఞానములు ప్రస్ఫుటమగుతూ అందులకు తగినట్లుగా నన్ను స్మరించుతూ సర్వస్య శరణాగతి తత్వులవుతారు. ఆత్మ పరమాత్మలకు భేదం లేదు. ఆత్మ ప్రకృతి అయిన పరమాత్మ పురుషుడు అనియు ఆత్మ ప్రకృతి అయిన పరమాత్మ పురుషుడనియు ఆత్మ భార్య అయిన పరమాత్మ భర్త అనియు ఆత్మకు అత్యంత సన్నిహిత సకుడు బంధువు పరమాత్మదే అనియు ఆత్మ ప్రియురాలు అయిన
పరమాత్మ ప్రియుడని గ్రహించిన వాడై తన సంకీర్తనముల ద్వారా అట్టి భావములన్నింటినీ ఏర్చి కూర్చి కూర్పుగా పదమాలల గట్టి సంకీర్తనామృతమయమగు నా మది బాండము నుండి తానునూ గ్రోల నేర్చి మధురానుభూతులతో ఆధ్యాత్మిక వైరాగ్య జ్ఞాన సంపదలతో ఆత్మానంద భరితుడయ్యి తూగుచుందురు సంకీర్తనకారులు. సంకీర్తనముల ద్వారా నన్ను లోబరుచుకునుట బహు సులభము. పొగడ్తలకు లొంగని వారు విశ్వమున ఉన్నారా? ఉదాహరణకు దేవేరులారా, ఈ విషయమే చూడు. ఏ పునిష్ఠి అయినా కొంగు చాచి మాంగళ్య భాగ్యమును గాని సంతాన సౌభాగ్యములు గాని కోరి నోరారా మనసారా మిమ్ముల అమ్మా జగజ్జనని మీ బిడ్డలం మేము, మీరే నాకు తల్లియు తండ్రియు, మిమ్ము మించిన దైవం మాకు లేదు. సుహాసిని సుమధుర భాషిని సర్వమంగళకారిణి అని వేడగానే పొగడగానే పొంగిపోయి బరుగులెత్తి వెడలి వారి వారి కోరికలను తీర్చుటలేదా? మీరు తీర్చకుందురా? వేయేల మన బ్రహ్మపుత్రుడు, మన మనుమడు నారదుడు చేయు నారాయణ నామ సంకీర్తనములకు నేను పొంగిపోవట్లేదా? అతడు నా గుణగణములు భక్తర పరిరక్షణ ధర్మ పరిరక్షణ తత్వములను కీర్తించగానే నేను ఇట్లే ప్రతిస్పందించుచుంటుని కదా. మొసలి నోట జిక్కిన కరిరాజు తన్ను రక్షించువాడగు ఈశ్వరుడను పేరు గల వారు ఉన్నాడో లేడో అని కీర్తించ నేను పరుగులు పెట్టి వెళ్ళి రక్షించి తిని కదా. అట్లే మన ప్రహ్లాదుడు నోరోరా ఓం నమో నారాయణాయ నా అష్టాక్షరి నామమంత్ర సహిత కీర్తనల ఇందుగలడందు లేడను సందేహము వలదు నా హరి అన ఉక్కు స్తంభము బ్రద్దలు గావించుకొని హిరణ్య కశ్యపుని నేనే నారసింహావతారమునెత్తి సంవరించి తిని కదా. మరియు బలి చేసిన దానమున కన్నా అతను కీర్తించినట్లు మహాలక్ష్మిని మిరిన చేతులు విశ్వమునేలేటి విశ్వవిభుని మహావిష్ణుని చేతులు నా చేతల కిందుగా నుండి దానము స్వీకరించుతున్నవి. ఆహా ఏమి నా మహాభాగ్యము మహాద్భాగ్యము అన బలిని పాతాళ లోకమునకు రాజును చేసి తిని కదా. సంకీర్తనములను ఎవ్వరు వారికై వారే చేయజాలు. అందులకు నా సమ్మతి సహకారము దయా ఉండవలయు. అంతేగాక సంకీర్తనలు వారికై వారు పలుకలేరు. నేను వారి మదిలో స్థిర నివాసుడనై కన్నులు కనిపించుతూ నాలుక కదలికలు మస్తిష్కము కల్పించున్నట్లు రచితము గావించుట జ్ఞానము చేయుట జరుగు. వారు నిమిత్త మాత్రుడు. సకలము నిర్వహించువాడను చేయువాడను చేయించువాడను చేయించుకువాడను కూడా నేనే. కీర్తనముల ద్వారా నా నిజ భక్తులు నాతో కూడి సఖ్యము చేయుతు శృంగార చేష్టల చేతలను అనుభవింతుడు. నిందాస్తుతి కీర్తనల ద్వారా నన్ను ఎత్తిపొడుతుడు. నేను వారికి చేసిన సాయములను తిరిగి రెట్టింపు ఉత్సాహముతో నాలోని సుగుణములను పొగుడుదురు. నడుమ మిమ్ముల నాతో జతగూపించి ఆడెదరు పాడెదరు మనల ఆడించెదరు ఆలించెదరు లాలించెదరు పాడించెదరు. లోకాలనే లేదు మనల్ని ఆడించి పాడించి ఆలించి లాలించి మేల్కొల్పి నిద్రపుచ్చు ఘనులు సంకీర్తన విరచితులు ఆచార్యులు సంకీర్తనాకారులు పరమ భాగవతోత్తములు మనలకు కొన్ని సమయముల ఆమె తల్లులై పాలబువ్వల తినిపించదు. తండ్రి తీరున మనల కోపగించుకొని సరియగు తీరును నడిపించదు. సహోదరుల అక్కజెల్లంగా తీరు బంధువులయ్యేరు. కన్యాదానముల నాకు చేసి మీకు తండ్రులుగా నాకు మామలుగానయ్యేరు. సఖులై సంచరించేరు సంకీర్తనాకారులు. ఇన్ని విధముల ఒక్క కీర్తనయను మోక్ష సాధన విధానముతో మిగిలిన 8 విధానములను సాధించి మోక్షపదమునందవచ్చును. ముఖ్యముగా గోదాదేవి ధనుర్మాస వ్రతం ఆచరించుతూ పాసురముల వాడి నన్నే దక్కించుకొని తన పతిగా పొందగలిగాను. అందువల్లనే నాకు సంకీర్తనములన్న బహుప్రీతి. నేను సంకీర్తనల శబ్దమాత్రమునకే లొంగిపోవుదు ప్రసన్నుడనగుదు. నవ్విధ భక్తి మార్గముల యందు దేని ప్రత్యేకత దానికి ఉందను నా దృష్టి యందు కీర్తన మార్గ ప్రత్యేకతయే వేరు. మిగిలిన 8 భక్తి మార్గములకు చోటు పవిత్రత ప్రతిమ పుష్ప తులసి ఉదకము తీర్థము నైవేద్యము మంత్రోచ్చారణలు అవసరమేమియో గాని నాకు ప్రియాతి ప్రియమైన కీర్తన అనేది భక్తి మార్గములకు ఎట్టివిని అవసరము లేదు. కేవలము భక్తుడు భగవంతుడు వీరిరువురి నడుమ వేరేమీను ఉండదు. కీర్తనకారులకు భక్తి జ్ఞాన వైరాగ్య కర్మ ఆధ్యాత్మికములు వాటంతట అవి ఏర్పడి
నన్ను సాధించుట ఎందుకడు నేర్పరులుగా తయారయ్యి నన్నే చేరుతుండు. ఓ నా ఇష్ట సకులారా, దేవేరులారా, ఇప్పుడు మీకు బోధపడినదా? మీ ప్రియవిభులకు ఎవ్వరికీ లొంగని నేను సంకీర్తనకారులకెట్లు లొంగిపోవుదునో అని చిరునవ్వుతో శ్రీహరి అడుగా, అంత శ్రీదేవి భూదేవి ఇరువురు తమ ప్రియపతి శ్రీపతి పద్మపాదములకు నమస్కరించి ఎంతో కాలముగా తమకేల ఇంత కీర్తన ప్రియత్వము అను మా మధులనున్న సందేహము నేటికి తొలగిపోయినది. తమరి తత్వము, నిజతత్వము, భక్తజన పరిరక్షణ తత్వము, సంకీర్తన ప్రియతత్వము వెనుక దాగిన నిగూఢ రహస్యము మాకు అవగతమై మేము పరిపూర్ణానందులమైతిమి అని తమ ముద్దులపతి శ్రీమన్నారాయణ్ణి కొనియాడిరి. ఇతి శ్రీ తాళ్లబాగి అన్నమాచార్య చరితామృతమున శ్రీమన్నారాయణుడు సంకీర్తన ప్రియత్వము అను తృతీయోధ్యాయము సంపూర్ణ. ఓం నమో వెంకటేశాయ. ఓం తాళ్లబాగి అన్నమాచార్యాయ నమః. శ్రీ తాళ్లబాగి అన్నమాచార్య చరితామృతము చతుర్థోధ్యాయము. శ్రీ వెంకటేశ్వరుని సంకల్పము అంకురార్పణ. కలియుగమున శ్రీమన్నారాయణుడే శ్రీ వెంకటేశ్వరునిగా తనకెంతో ఇష్టమైన ఆదివరాహ క్షేత్రమున వెంకటాచలమున పుష్కరిణి తటమున కృతయుగాదిగా గల తన విగ్రహ రూపమున విలీలామానుష రూపుడై స్వయం ప్రకాశుడై ఈవత్సాంకిత శంకు చక్ర కట్య వరదహస్సుడై తన దివ్య భవ్య నవ్య లీలా వినోదముల సొల్పుతూ భక్తుల ఆపదల తిట్టు ఆపద ముక్కుల వానిగా అడుగడుగు గండముల రూపుమాపు అడుగడుగు దండాల వానిగా ఏడుకొండల వెంకటేశ్వర నామధేయుండై ఎదన శ్రీ మహాలక్ష్మిని నిలుపుకున్న శ్రీనివాసుడై పద్మావతి ప్రియవల్లభుడై అలర్మేల్ మంగ ముద్దులపతి అయి వకుళమాత గారాల బట్టి అయి ఉన్నాడని మనకందరికీ తెలిసిన విషయమే. కలి కల్మషములను బాపుకున తూచువారికి తన పద్మపదముల బట్టి తననే శరణు వేరిన వారికి సంసార సాగరపు లోతు కటివి వరకేయను చిన్ముద్రలతో కటి వరద హస్త బిరుదాంకితుడై రాజానుభోగుడై అరవిందలాక్షుడై మకర కర్ణ కుండల సుశోభితుడై మాగిన దుండపండు వంటి లేలేత దరహాసుడై వజ్రముకుటధరుడై రవి శశి లోచనుడై విశాల లలాటపలకముల తెల్లని పచ్చకర్పూర తిరునామము నడుమన కస్తూరి తిలకములు దిద్దుకొని మెరపు అద్దపు చెక్కిళ్ళ శ్రీ భూదేవేరుల ఇరువురితో కలిసి సరస సల్లాపముల మునిగి తేలియాడుచు కుందుడు మురహరి నరహరి తిరువెంకటగిరి హరి తానై శ్రీ వెంకటేశ్వరుడు విరాజిల్లుచున్నాడు. ఒకనొకనాడు తన శ్రీ భూదేవేరులు ఇరువురి గూడి సరస సల్లాపముల తేలియాడుచుండ శ్రీదేవి కొంచెము పరధ్యానమున్నట్లుగా అనిపింప శ్రీ వెంకటేశ్వరుడు తన చేతి విరేళ్లతో శ్రీదేవి చుబుకమును ఎత్తిబట్టి, ఓ నా ప్రియసఖి, ఏలనేడు ఇట్లు పరధ్యానమునంటివి అనగా అంత శ్రీదేవి ఏమీనూ లేదు అని సమాధానమే ఇడలేదు. లేదు, దేవేరి మనస్సులో ఏదో మెదలుతున్నట్లున్నది, నాతో పంచుకొనవచ్చును కదా, నేనేమైనా సాయపడగలనేమో, లేదా ఎవరేని తమ భక్తి శిఖామణులు ఏదేని ఆపదలో లేదా బాధలో నుంటిరో చెప్పినా దానిని తీర్చుటలో నా వంతు సాయము నేను చేతును కదా అన అందులకు మీరే ఇతపూర్వము నాకు చెప్పిన కొన్ని విషయములే అని శ్రీదేవి బదులుడే. అప్పుడు శ్రీ వెంకటేశ్వరుని నేనేమి చెప్పి తిని అని ప్రశ్నింప అందులకు శ్రీదేవి, నాథ, కలివికారములను తొలగించుటకు మోక్ష సాధనమునకు వివిధ భక్తి మార్గములున్నవి అని, అందు ప్రత్యేకించి తమరి సంకీర్తన ప్రియత్వము సంకీర్తనకారుల పట్ల తమరి ఆలోచనలు విధి విధానములు గూర్చి ప్రత్యేకముగా నాడు చెప్పి ఉంటుంది. అట్లే ఒక్కొక్క మారు తమరిని ఒక్కొక్క ఆయుధమునో లేదా ఆభరణములను అంశలుగా జనింపజేసి వారిచేనేకానేక దివ్యపాసురముల కీర్తనముల రచయింపజేసి వానిని గానము చేయు వేళ తమరు ముందడి పరవశము సంతసముల మీ దేవేరుల ఇరువురమగు మేము చూచుచుంటివి. తమరు వైకుంఠ విరక్తి చిత్తులై భూలోకమున చేరి వెంకటాచలమున ఈ వరాహ క్షేత్రమున పుష్కరీ తటమున మాతో కూడి నిలిచితిరి కదా. ఇంతటి పరమ పవిత్రమైన అణువుణువు సాలగ్రామమయమైన పర్వత సానముల తిరుగాడుచు శ్రీనివాస నామధేయులై
తెలుగునాట వెలిసిల్లు నారాయణపురం రాజుకు ఆకాశరాజు గారాల పట్టియకు పద్మావతి దేవిని పెళ్లియాడితిరి. మరి ఇంతటి ప్రశస్తమైన గడ్డపై మనల నల్లరించు సంకీర్తనకారులు ఎవ్వరినీ గుర్తించకుంటుంది అని పలుక అందులకు జగన్నాటక సూత్రధారియకు శ్రీ వెంకటేశ్వరుడు శ్రీదేవితో, ఓహో అందులగాయి తమరి అలుక అనుచూ చింతించకు, కాలము రావలేను కదా, విత్తనము నాటకనే చెట్లయి పుష్పించి మొగ్గగా మారి కాయయ్యి తిను, మధుర ఫలమునిచ్చునా, విత్తునాట మొలకెత్తి యుగ్రించి కొమ్మలు శాఖోపశాఖలుగా విస్తరించి పుష్పించి మొగ్గతుడికి కాయగా చెప్పండిన కదా, తిన మధుర ఫలము దొరుకున్నది, అంతవరకు ఓపిక పట్టవలసినదియే కదా అన అందులకు దేవేరుడు అవునని. కానీ దేవేరుల ఇరువురు మనసుల్లో నటన సూత్రధారి, నీ ఆటలు మాకు తెలియనివా, రేపల్లె గోపబాలునిగా, బృందావన కృష్ణునిగా, మధురాపురివాసిగా, యశోదనందనునిగా, నందనందనునిగా, దేవకీసుతునిగా, వసుదేవతనయునిగా, రాధా హృదయ విహారునిగా, రుక్మిణి సత్యభామల రూపములో నిన్ను వెండియాడిన నీ ప్రియ దేవేరుల ఇరువుర మాతోనా తమరి చిలిపి చేష్టలు, గోవింద ముకుంద వెంకటనాథ తమరి విత్తుతో మొదలిడి మధుర ఫలము గూర్చి ఉదహరించినప్పుడే మాకు తెలిసిపోయినది, తమరు ఏదో క్రొత్త సంకల్పమునకు శ్రీకారము చుట్టుతున్నారని, సరికొత్త నాటకమున ఇంకొక పాత్రధారిని ప్రవేశింపజేయబోతున్నారని అనుకుని తన ప్రియదేవేరు మనస్సుల మర్మముని ఎరుంగలేని పశుబాలుడా ఏమి మన శ్రీ వెంకటేశ్వరుడు తనలో తాను నవ్వు కొనసాగను. ఇది గమనించిన శ్రీ భూదేవేరులు ఇరువురును, ప్రాణనాథ తమరి సంకల్పము మాకు చెప్పిన మేమును సంతోషించుము కదా అన, సమయం వచ్చినప్పుడు నేనే మీకు చెప్పుదును, మీకు చెప్పకుండా నేనేమీ చేయను కదా అని శ్రీ వెంకటేశ్వరుడు పలుకుతూ, దేవేరులారా జనులలో భక్తి జ్ఞాన వైరాగ్య ఆధ్యాత్మిక భావజాలము కొరబడుచున్నది, కలి విషపు కూరల జిక్కుకుని కాంత కనక దాసులకుచున్నారు. ఇదిగో ఇట్లు మన వెంకటాద్రిన మన సమక్షముననే ఒక వంక గోవింద గోవింద ఎనుచు నా సొమ్మునే కాజేయుచున్నారు. రాజుల కృత్యములు మితిమీరినది, భాగవతోత్తములకు ఆదరణ కలుగుచున్నది, పలుకుబడి గలవానిదే రాజ్యం, పరపతి లేనిదే తిరుపతి పోరాదు అను సామెత పుట్టుటకు హేతువుగుచున్నవి ఇచ్చటి వ్యవస్థలు సలహాదారు. కలి అరిషడ్వర్గ వికారముల తుంచ పదుడైన నా చేతి ఎందున్న నందకము ఒక్కటే సరియగు ఆయుధము. అట్టి నందకాంశమును నేను సృష్టించవలసిన సమయము స్థానము కొరకై ఇన్ని నాళ్ళు వేచి చూచుకుంటేని ఇప్పుడు అది ఆసన్నమాయను. ఇందులకు నేను ఒక ప్రత్యేకముగా ఒక కుటుంబమును దంపతులను ఎన్నుకుంటేని అనేక కార్యముల బడి మరిచిపోయినను అసలైన ముఖ్య కార్యములను గుర్తు చేయుటకు దానిని నాచే రూపకల్పన చేయించి ఆచరణలో పెట్టించుటకు నా ఇష్ట సకులు మీరిరువురు ఉన్నారు కదా అని తెల్లని ముత్యము పలువరుస గాంపించున్నట్ల ముసిముసి నవ్వుల తన క్రీగంటి కొంచె చూపుల తన దేవేరుల ఇరువురిపై రువ్వ శ్రీ భూదేవేరుడు ఇరువురు సంతోషముతో సిగ్గుల మొగ్గలైరి. ఈ విధంగా వెంకటేశ్వరుడు తన నందకాయుధ అంశను భూమిపై పుట్టించ సంకల్పించి ఆ కార్యమునకు అంకురార్పణ గావించను. ఇతిహితడి తాళ్లబాగ అన్నమాచార్య చరితామృతముల శ్రీ వెంకటేశ్వరుని సంకల్పము అంకురార్పణయను చతుర్థోధ్యాయము సంపూర్ణం. ఓం నమో వెంకటేశాయ. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.